ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసేవాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 20 నుంచి 26 వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత చెప్తా వినండి. టీ చిలకమ్మ తులారాశి వల్ల జ్యోతిషం, తులారాశి వల్ల భవిష్యవాణి, తులారాశి వల్ల జ్యోతిష్వాణి, గణితవాణి. టీ చిలకమ్మ తులారాశి వల్ల భవిష్యవాణి ఎట్లా ఉంది? టీ చిలకమ్మ తే. తులారాశి వాళ్ళకి సాక్షంగా బాసర సరస్వతి. బాసర సరస్వతి అంటే ఆ అమ్మవారు జగన్మాత దర్శనం చేసుకుని వస్తే చదువులో బాగుంటుంది, ఇంట్లో బాగుంటుంది, బయటికి వెళ్ళిన మీ పెద్దల గుడిక బాగుంటుంది, చిన్నల గుడిక బాగుంటుంది. ఎందు గురించి అంటే బాసర సరస్వతి శక్తిపీఠం. శక్తిపీఠం అంటే 18 శక్తిపీఠం లోపల మా లాస్ట్ శక్తిపీఠం. ఈ తులారాశి వాళ్ళకి ఎప్పుడు చూస్తే ఎక్కువ ఆలోచిస్తారంటే ఎంత ఆలోచిస్తారంటే అంత ఆలోచిస్తారు. చిన్న మాట కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తారు. ఎట్లయితుందో ఏమవుతుందో. నలుగురిది ఒక లెక్క అయితే నాది ఒక లెక్క అయిపోయే. ఇల్లు పని ఎక్కడ పని అక్కడే ఆగిపోయింది. ఇంట్లో వచ్చే పైస కూడా బరకత లేదు. ఉన్న పైస అంతా ఖర్చు చేసుకుంటే ఆరోగ్య దెబ్బ తింటున్నా. ఎట్లయితుందో ఈ 12 ఆలోచన లోపల మళ్ళీ ఎక్కువ ఆలోచిస్తారు. ఇలా ఆలోచిస్తే పనులు జరిగాయి, ఆరోగ్యం చక్కగా ఉండదు. లేని దరిద్రం మంగ ఎక్కనో పోయే దరిద్రం మళ్ళీ పైల వచ్చి కూర్చుంటుంది. అది కరెక్ట్ కాదు. భగవంతుని ధ్యానం వల్ల ఉండండి, ఏది అవుతుంది. మనం చేసే కష్టం మనం కరెక్ట్ చేయాలి. ఆ భగవంతుని మీద భారం పెట్టి ఉండాలని మీ మనసులో ఉంది. అలాగే చేయండి, అది చాలా మంచి జరుగుతుంది. స్తనేమో దోస్తీ పనికి రాదు, మధ్యవర్తి పోవద్దు. హుషారి మాటలు, చాల్బాజీ మాటలు ఉండదు. ఇంట్లో అందరూ ఒకటే ఐకమత్యంగా, మీ మనసులో ఎప్పుడు ఒకటే ఒక కోరిక. మంచిగా ధ్యానం పెట్టుకొని వినండి. తులారాశి వాళ్ళు ఎప్పుడు ఒక కోరిక ఏమనుకుంటారంటే, మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్న పెద్ద అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి, ఒకటే మాట మీద నడిచి ముందర చేసే పనులు ఏవో సాగించుకోవాలి. అంతే తప్ప ఏదేదో ఉల్టా పల్టా పనులు చేయాలి, లేనిది ఒకటి చేయాలి, ఇంటి మీద తీసుకొచ్చి లేని ఒక కిరికిరి చేసుకోవద్దని, అది కరెక్ట్ కాదు. తులారాశి వాళ్ళకి జగడా లపడా లొల్లి బిల్లి అంటే ఇంట్లో సదా కిరికిరి అంటే నచ్చదు. ఎట్లా ఉండాలి? నీట్గా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, ఒక లెక్క ప్రకారం నడవాలి అనుకుంటారు ఈ రాశి వాళ్ళు. అందరూ ఒకటే ఐకమత్యంగా నడవాలి. పైమెట్టు లెక్కలని ఉంది చూడండి, అది మీకు పక్క అవుతుంది. ఈసారి దారిద్ర్య గడియ పోతుంది. ఈ తులారాశి వాళ్ళు పొలం కొనాలనుకున్న వాళ్ళు, లేకపోతే ఎక్కడన్నా జాగా కొనాలనుకున్న వాళ్ళు, ఏదో ఇల్లు కట్టాలనుకున్న వాళ్ళు ఈసారి మాత్రం తప్పనిసరిగా మీరు పొలం కట్టుకుంటారు. మీరు ప్రయత్నం చేయండి, భగవంతుని మీద భారం పెట్టి మీరు పని చేయండి, మీకు తప్పనిసరి జరుగుతుంది. రాజా బతికే యోగంగుడుక ముందల మీకు చాలా బాగుంది. దారిద్ర్య గడియ మొత్తం పక్కకు జరిగిపోయింది, మంచి గడియ ముందల ఉన్నది, జయం జరుగుతుంది. ఉన్న దరిద్రమంతా పక్కకు జరిగిపోతుంది. ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా, ఇంటి మీద ఆ దృష్టి ఎప్పుడు పడిందో ఇంటి లోపల ఏ పని చేసినా కలిసి రావటం లేదు, మనసు శాంతం ఉండటం లేదు, ఆరోగ్యం చక్కగా ఉండటం లేదు. ఏదో కొనాలనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా, ఏ బిజినెస్ చేయాలనుకున్నా, ఏ వ్యాపారం చేయాలనుకున్నా, భార్యాభర్త బంధం బాగుండాలి అనుకున్నా, ఏదో అనుకుంటే ఏదో జరుగుతుంది. అంతా ఉల్టా పల్టనవుతుంది, అది చక్కగా జరగడం లేదు. భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు మంచి జరుగుతుంది, జయం జరుగుతుంది. మీరు మాత్రం ఒకసారి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకోరండి, మీకు చాలా మంచి జరుగుతుంది. ఒకసారి గవ్వలేద్దాం. నమశివాయ. ఈ రాశి వాళ్ళకి 3 లక్కీ నెంబర్ 3. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, వ్యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. చూశారా? గురుబలం ఏ నుంచి ఏందంక వచ్చిందో ఇప్పుడు మీకు చాలా బాగుంది. చేయిపెట్టిన పని చాలా మంచిగా కలిసి వస్తుంది, జయం జరుగుతుంది. తొందరపడకండి, నిదానం చేయండి, భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు అంతా జయమే జరుగుతుంది, మంచి జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.